నమస్తే అండి. నేను మీ డాక్టర్ పుష్పలత, ఎండి జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ ఆనంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తగూడ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వైటమిన్ డి. ఇది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ అండి. ఇది మనకి హార్మోన్లా పనిచేస్తుంది. సో మనకి ఎక్కడ లభ్యమవుతుందంటే మన స్కిన్ నుంచి ఇంటర్నల్గా అండి. మన స్కిన్ అయితే ఎప్పుడైతే సన్కి ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు 7-డిహైడ్రో కొలెస్ట్రాల్గా ఫామ్ అవుతుంది. అది లివర్ దగ్గరికి వెళ్ళేసి 25-డిహైడ్రోకోలికాల్సిఫెరాల్ లాగా ఫామ్ అవుతుంది. అక్కడ నుంచి కిడ్నీకి వెళ్ళి 125 డి కోలికాల్సిఫెరాల్ లాగా కన్వర్ట్ అవుతుంది. అది యాక్టివ్ ఫామ్ అనమాట. సో మనకి ఇది డైలీ రికమెండేషన్ డోస్ వచ్చేసి 400 ఇంటర్నేషనల్ యూనిట్ పర్ డే. ప్రెగ్నెన్సీ లాక్టేషన్ టైంలో కొంచెం ఎక్కువ తీసుకోవాలి, అంటే 600 ఇంటర్నేషనల్ యూనిట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కడ లభ్యం అవుతుందంటే మిల్క్ ప్రోడక్ట్స్, డ్రై ఫ్రూట్స్, కాజు అలాంటి వాటిల్లో, ఇంకా గ్రీన్ వెజిటేబుల్స్లో లివర్, మీట్, ఫిష్, ఇంకా మనకి ఖర్జూర లాంటి పళ్ళల్లో కూడా ఎక్కువగా లభ్యమవుతుంది. సో ఎందుకు డెఫిషియన్సీ వస్తుంది అంటే మన ఇంటెస్టైన్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, ఇన్అడిక్వేట్గా తీసుకున్నప్పుడు, అంటే ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్, ఇంకా క్రానిక్ బెడ్ రిడన్ అయిన పేషెంట్స్లో, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో, మనకి లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో మనకి డెఫిషియన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు చూస్తాము? మెయిన్గా మనకి చిన్నపిల్లల్లో అయితే ఈ కండిషన్ని రికెట్స్ అంటామండి. అంటే బోన్స్ అనేది గ్రోత్ సరిగ్గా ఉండదు, ఎదుగుదల ఉండక పొట్టిగా ఉంటారు, అండ్ స్కిన్ మానిఫెస్టేషన్స్ ఉంటాయి, తొందరగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎపిఫైసియల్ అనేది తొందరగా క్లోజ్ అయిపోయి బోన్ ఎదుగుదల ఉండదు. అదే పెద్దవాళ్ళలో అయితే ఈ కండిషన్ ఏమంటారంటే ఆస్ట్రియోమలేషియా అని అంటారు. ఇంకా ఆస్టియోపోరోసిస్ కూడా రీజన్ ఉంటుందండి. ఇంకా మనకి ఎదుగుదల లోపించడము, మెమరీ పవర్ తగ్గడము, మైండ్ సరిగ్గా ఎదుగుదల కూడా ఉండదు. సో ఇంకా ఎక్స్ట్రీమ్ కేసెస్లో అయితే ఫిట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇంకా గుండె సంబంధిత ప్రాబ్లమ్స్ కూడా అంటే లయ అనేది సరిగ్గా డిస్టర్బెన్స్ అవుతుంది, రిధమ్ అనేది పోతుంది. సో ఇలాంటి ఇంత ఇంపార్టెంట్ ఉన్న వైటమిన్ డి అనేది మనం కరెక్ట్గా ఉందా లేదో కూడా చూసుకోవాలి. అండ్ మీ అందరికీ ఈ వైటమిన్ డి గురించి అర్థమైందని అనుకుంటున్నానండి. ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు. అండ్ ఇంకా చాలా చాలా విషయాలు మాట్లాడుకోవాలంటే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.